హాయ్ అండి. ఐబూమా రవిని అయితే పట్టుకున్నారనమాట. పోలీసులు అరెస్ట్ చేశారు. సో నాకైతే ఇది విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను అందరికీ మంచి చేయాలని చూశాడనమాట. మిడిల్ క్లాస్ పీపుల్కి ప్రైజులు పెట్టలేని వాళ్ళకి, టికెట్ ప్రైజులు పెట్టలేని వాళ్ళకి అందరికీ మంచి చేయాలని చూసిండనమాట. సో ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. అందరూ టికెట్ ప్రైజ్ అయితే పెట్టలేరు కదా. సో 500, 700 ఎట్లా పడితే అట్లా ఇండస్ట్రీ మొత్తము ప్రైజెస్ పెంచేసింది. మూవీ ఇండస్ట్రీ మొత్తం హై ప్రైజెస్ పెట్టి నెట్ఫ్లిక్స్లు ఇవి అవి అని తెచ్చి ఎట్లా పడితే అట్లా ప్రైజెస్ పెంచితే సామాన్యులు ఎట్లా టికెట్ కొంటారు అసలు? ఆ టికెట్లు అసలు కొనలేకపోతుండ్రు. అసలు సినిమా చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా అని ఫ్యాన్స్ కోసం అంటూ ప్రైజెస్ తగ్గిస్తున్నారా? అలా తగ్గించట్లేదు. మళ్ళీ ఏం చేయాలి? రవి సామాన్యుడు తలుచుకుంటే ఏం చేయగలడు అనేది ప్రూవ్ చేసిందనమాట. సో ప్రైజులు ఒక్కసారైనా తగ్గించాలని ఒక్కసారి కూడా ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అలా తగ్గించకపోవడం వల్లనే రవి ఈ డిసిషన్ తీసుకున్నాడు. సో తను వెళ్ళే దారి తప్పు కావచ్చు, కానీ తను చేసే పని అయితే 100కి 200% కరెక్టే. పేదల గురించి, మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుండు తను. ఒక్కసారన్నా ఏ ఫ్యాన్ కోసం అన్నా, ఫ్యాన్స్ కోసం ఏ హీరోనన్నా, ఏ ప్రొడ్యూసర్ అన్నా రేట్లు తగ్గిద్దాం అనుకున్నారా? వాళ్ళే చూసుకున్నారు. కానీ వాళ్ళే డబ్బు సంపాదించుకోవాలి, సినిమాలు తీయాలి, డబ్బు సంపాదించుకోవాలి అని అనుకున్నారు. కానీ వీళ్ళు టికెట్ ప్రైస్ పెట్టగలుగుతారా, పెట్టలేరా, నా అభిమానులు పెట్టగలుగుతారా, పెట్టలేరా అని ఒక్కసారి కూడా ఎందుకు ఆలోచించలేదు? గవర్నమెంట్ కూడా ఎందుకు ప్రశ్నిస్తలేదు? అసలు రవి చేసేది కరెక్ట్ కాదు. ఓకే, రాంగ్ వేలో వెళ్ళిండు, కానీ తను చేసింది కరెక్టే. రాంగ్ వేలు వెళ్ళినా కానీ తను చేసింది కరెక్టే. మరి గవర్నమెంట్ ఎందుకు అడగట్లేదు? ప్రైజులు ఎక్కువ పెడుతున్నారు, మీరు తగ్గించండి, మీరు తగ్గిస్తే ఇలాంటి వాళ్ళు రారు కదా అని ఎందుకు అడగట్లేదు? గవర్నమెంట్నే షేక్ చేసిండు రవి. గవర్నమెంట్నే షేక్ చేసి వాళ్ళ డాటానే పైరసీ చేసినంటే ఎంత తోపు. తను చదువుకున్నది ఎంత? ఇంటర్ చదువుకుండు. సో తను చేసింది మాత్రం 100కి 200% కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్తానండి. ఒకప్పుడు టికెట్ ప్రైస్లు ఎంత ఉండే? 150, 100, 200, 250 ఇంత మాత్రమే ఉండేది. ఇప్పుడు 500, 600, 700 ఇలా పెంచుకుంటూ పోతే ఇంకా వచ్చే జనరేషన్లో ఎంత పెడతారు అసలు ప్రైజెస్? అంత పెంచడం వల్ల ఇప్పటికైనా ఫ్యాన్స్ గురించి ఆలోచించి టికెట్స్ ప్రైస్ తగ్గిస్తే బాగుంటుంది. సో వాళ్ళకు ఎప్పుడు డబ్బు రావాలి, వాళ్ళు ఎదగాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళకి పైసలు రావాలని ఎప్పుడు ఆలోచించడం కాదు. ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకొని టికెట్ ప్రైజులు తగ్గిస్తే బాగుంటుందని అనిపించింది. ఒక అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మారి టికెట్ ప్రైజులు తగ్గిస్తే బాగుంటుంది. తగ్గించి మంచి బెస్ట్ ప్రైజులు ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఇలానే చేస్తుంటే రవి కాకపోతే ఇంకెవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఇంకొకరు పైరసీ చేస్తూనే ఉంటారు. అలా జరగొద్దు అనుకుంటే వాళ్ళు టికెట్ ప్రైజులు తగ్గించాలి. గవర్నమెంట్ కూడా ప్రశ్నించాలి ఇండస్ట్రీని. మీరు ఎందుకు హై ప్రైజెస్ పెడుతున్నారు? పేదల గురించి ఆలోచించాలి, మిడిల్ క్లాస్ పీపుల్ గురించి ఆలోచించాలి. ఒక్క ఇంటర్వ్యూల గురించి కూడా ఎవరు చెప్పట్లేదు. సో ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి ప్రైజులు తగ్గించాలని. ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడితే బాగుంటుంది? అందరి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. డబ్బు ఉన్న వాళ్ళు పెట్టగలుగుతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టలేరు. సో వాళ్ళు ఇట్లా ఆలోచించి రవి లాంటి వాళ్ళు ఇట్లా చేయకూడదు అనుకుంటే టికెట్ ప్రైజులు తగ్గిస్తేనే బాగుంటుందని నాకు అనిపించింది. అవి చేసేది తప్ప రైట్ అనేది కామెంట్ చేయండి. ఈ టికెట్ ప్రైజుల గురించి కూడా కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.